జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో మీరు పోటీలో నిలుస్తున్నారని వార్తలొస్తున్నాయి. దానికి లేదండి. భారతీయ జనతా పార్టీ వేరే రాజకీయ పార్టీలకి చాలా భిన్నమైన పార్టీ. ఇక్కడ మేము ఎవరమున్నా అంటే మా అధ్యక్షుడి నుంచి మొదలుపెడితే ఇక్కడ దాకా మాకు మొన్న జరిగిన మీటింగ్‌లో కూడా చెప్పడం జరిగింది. ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్. కాకపోతే మా అధ్యక్షుడు ఈజ్ ఫస్ట్ అమంగ్ ద ఈక్వల్స్. అట్లా మేము ప్రతి ఒక్కరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తూ ముందుకు పోతాం కానీ ఇట్లా టికెట్ ఆశించే సంస్కృతి సాంప్రదాయం మాది కాదు. దయచేసి దాంట్లో తీసుకురావద్దు. పార్టీ నిర్ణయిస్తుంది అక్కడ ఏరియాకి ఎవరు బాగుంటారు, ఎవరు నిలబడితే పార్టీ ముందుకు పోతుంది అన్నదాన్ని అధినాయకులు ఆలోచిస్తారు. అలాగే ప్రతి ఏడు విజయవంతంగా చేస్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి కూడా అట్లనే పెరగబోతూ ఉంది. ఒకటేంటంటే తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ గౌరవానికి ఉన్న ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ఆ ఆప్యాయత, ఆ అనురాగమే మాకు ఇట్లాంటి ఆదరణ తీసుకొస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంటే ఇది 20 ఏళ్ళుగా చేస్తున్న కార్యక్రమం. ఇది 20వ సంవత్సరం. మధ్యలో 2 సార్లు కార్యక్రమం చేయకపోయినా స్థాపించి 20 ఏళ్ళుగా అంటే దాదాపు 200 నుంచి 500 మందితో మొదలైన కార్యక్రమం ఈసారి 20,000 మంది దాకా 20,000 పైచిలకు మంది అక్కడ వచ్చి తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ ఆ కార్యక్రమంలో ఉంటారు. సో దీన్ని అంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన బండారు దత్తాత్రేయ గారు వారి మూలం తెలంగాణ కల్చర్ని ముందుకు తీసుకుపోవాలి, తెలంగాణ రాష్ట్ర సాధనకు మనం ఒక భాగం కావాలి అన్నందుకు రూపొందించిన కార్యక్రమం అలైబలై. ఈసారి ఏంది మన ప్రత్యేకత ఏమి ఉన్నాయి? ఎవరెవరికి ఇన్విటేషన్ ఇచ్చిండ్రు? ముఖ్యంగా ఎవరెవరు రాబోతున్నారు? ఈసారి ముఖ్య ఉద్దేశం ప్రతిసారిలాగే అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఇన్విటేషన్స్ ఇచ్చినాము. అంటే రిగార్డ్లెస్ వాళ్ళ ఐడియాలజీ ఏదున్నా ఎట్లయినా కూడా ప్రతి ఒక్కరూ ఆ వేదికను అలంకరించాలన్నది మా ఉద్దేశం. కక్షపూరిత రాజకీయాలు కాకుండా అందరం మనస్ఫూర్తిగా మనసిప్పి మాట్లాడుకొని కలిసి భోజనం చేయాలన్నది అలైబలై కార్యక్రమం యొక్క ఉద్దేశం. అట్లాంటి దానికి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రోటోకాల్ రీత్యా మటుకు మన గవర్నర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్. భోజనాలు అంటే స్పెషల్గా అన్నీ ఉంటాయి. అంటే మీరు ఏ పేరు చెప్పినా అది అక్కడ దొరుకుతుంది. తెలంగాణ మనం జొన్న రొట్టెలు పెడతాము, మక్కగారెలు పెడతాము, గుడాలు పెడతాము, డబుల్ కమిటా పెడతాం, పాశం పెడతాం, బిర్యానీ ఉంటుంది, మటన్, చికెన్, అట్లా ఏదైనా అంటే తెలంగాణ బోటి, కార్జం ఇట్లాంటివి మన దగ్గర ఎక్కువ తింటుంటారు కాబట్టి అట్లాంటివి కూడా. వంటలే మన స్పెషాలిటీ. తెలంగాణ కల్చర్, కళాకారులు మన మెయిన్ స్పెషాలిటీ. అంటే వాళ్ళు వెల్కమ్ చేసే తీరు మీరు చూస్తే వేదిక ముందుకు వస్తుంటే కూడా అటు ఇటు కళాకారులు మిమ్మల్ని వెల్కమ్ చేస్తూ ఉంటారు. స్టేజ్ మీద మీరు కూర్చోగానే మనం అంబలి ఇస్తాం, అక్కడ మీరు భోజనానికి వెళ్ళగానే తెలంగాణ భోజనాలు పెడతాం. అట్లా కప్పే షాల్వా కూడా ఇక్కడ నేతన్నల్ని ఇచ్చిన షాల్వా. అట్లా మేము ఇచ్చే మొమెంటో కూడా ఈసారి చేరియల్ పెయింటింగ్ మొమెంటోస్ ఇస్తూ ఉన్నాం. అట్లా ప్రతిదీ తెలంగాణ కల్చర్ని ఎప్పటికీ ముందు తరాలకు అందించడమే అలైబలై ఉద్దేశం. పార్టీలకు అతీతంగా ఒకే వేదికపై అందరినీ చూడడం ఇయర్ ఈ ఆదరణ కూడా పెరుగుతుంది. చాలామంది ఎదురు చూస్తుంటారు ఎప్పుడెప్పుడు అని. ఏం చెప్తారు మేడం చివరి? చాలా సంతోషం అనిపిస్తుంది ఇట్లా మీరు చెప్తా ఉంటే. కానీ వారి సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత ముందుకు పోయింది. అంటే మేము ఆలోచించిన విధంగానే. అంటే పార్టీలు ఐడియాలజీ పరంగా వేరే ఉండొచ్చు, మన సిద్ధాంతం వేరే ఉండొచ్చు, కానీ ఆఖరికి మనం ప్రజల కోసమే మనం పనిచేసేది. అట్లాంటి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని రూపొందించిన కార్యక్రమం అలైబలై. కాబట్టి వారందరూ కూడా అది నమ్మి తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ, అంటే అవును మన సంస్కృతి ఇంత గొప్పది, ప్రకృతిలో ఉన్న పూలను పెట్టి పేర్చి మనం బతుకమ్మ అని దేవతగా గౌరమ్మను కూసబెట్టి పూజించే సంస్కృతి మనది అని చెప్పి వాళ్ళు గౌరవిస్తూ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషం.